నమస్తే. నా భావనలు శీర్షికన ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయం ప్రేమ, దాని వ్యక్తీకరణ, లవ్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. అయితే ఈ మాట వినగానే మీకు అనిపించవచ్చు, ఇప్పుడు మామూలుగా ప్రేమ అనగానే మామూలుగా మనకి చలామణిలో ఉన్న విషయం బాయ్ మీట్స్ ఎ గర్ల్ ఆర్ గర్ల్ మీట్స్ ఎ బాయ్ ఆర్ మనకి సినిమాల్లో వస్తున్న లవ్, అలాగే భార్యాభర్తల ప్రేమ, దీని గురించి నేను మాట్లాడుతున్నానేమో అని మీరు అనుకోవచ్చు. అది చాలా పెద్ద టాపిక్, దాని గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే మిగిలిన వ్యక్తుల మధ్య, అంటే మన జీవితంలో మిగిలిన వ్యక్తుల మధ్య, అంటే ఈ వీళ్ళు కాక మిగిలిన వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు సంబంధించిన విషయం. అయితే వాళ్ళు సిబ్లింగ్స్ మధ్య కావచ్చు, తోబుట్టువుల మధ్య కావచ్చు, లేదా క్లోజ్ రిలేటివ్స్ మధ్య కావచ్చు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, క్లోజ్ ఫ్యామిలీ కావచ్చు, లేదా ఫ్రెండ్స్, రిలేటివ్స్, కలీగ్స్, వీళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వస్తారు. అయితే ప్రేమ అసలు అంటే ఏమిటి, తర్వాత ఇంకొకటి ఏమిటంటే నిజమైన ప్రేమ ఏమిటి, అదేవిధంగా ప్రేమని వ్యక్తపరిచే పద్ధతి ఏమిటి, వ్యక్తపరిచే పద్ధతిని బట్టి మనము ఎలా అర్థం చేసుకుంటాం, ఈ విషయాల గురించి నేను ముచ్చటింత తెలుసుకున్నాను. అయితే ఏమిటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు చివరిలో తెలుస్తుంది. అంటే ఇది క్యాజువల్ గా మొదలెట్టిన దీనిలో ఉన్న డెప్త్, ఇంపార్టెన్స్ మనము చివరిలో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. అసలు ప్రేమ అన్న పదానికి నిర్వచనము అలా చెప్పడం కన్నా నేను ముందర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న పాప లేదా బాలుడు, అంటే మేబీ 3, 4, 5, 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా వాళ్ళని తీసుకుంటే వాళ్ళు మనకి అందులో కొందరు చాలా ముద్దుగా అనిపించవచ్చు, ముద్దు మాటలు మాట్లాడుతూ వాళ్ళ మాటలు చేష్టల ద్వారా వాళ్ళు మనకు క్లోజ్ వాళ్లే కావచ్చు. ఇందులో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు పిల్లలు. అయితే వాళ్ళకి మనకు ముద్దు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, యూజువల్గా చేసే ఒక పద్ధతి అనుకుందాం. ఏమిటంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని వాళ్ళకి బాగా వాళ్ళని ముద్దు పెట్టుకోవడము, అలాంటివి ఎక్స్ప్రెస్ మనం చేయొచ్చు. అయితే ఇది మాత్రమే చేసి నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే అది మాత్రమే ప్రేమ అనిపించుకుంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే ఇలా మనము మన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు, అంటే మనకున్న భావాన్ని వ్యక్తపరచడంలో ఎవరికి దీనిలో బెనిఫిట్ పొందుతున్నారు? నిజానికి మనకి వాళ్ళ ముద్దు వస్తే మనం వాళ్ళ దగ్గరికి తీసుకుని మన ముద్దు మనం తీర్చుకుంటున్నాం అంతే. మన ప్రేమ అనొచ్చు, ముద్దు అనొచ్చు, దాన్ని మనం తీర్చుకుంటున్నాం అంతే తప్ప వాళ్ళకి దీనివల్ల వచ్చేదంటూ ఏమీ లేదు. నిజానికి ఏమిటంటే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్ గా ఉండొచ్చు, ఒకప్పుడు మరీ వాళ్ళు వీక్ గా ఉంటే ఏదైనా దీని ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇలాంటిది ఏమన్నా. అయితే ఇది మాత్రమే చేసి అది ప్రేమ అనుకోవడానికి వీల్లేదు. అయితే ఇంకొకటి నేను చెప్తాను వినండి. ఉదాహరణకి మనం అలాంటి వాళ్ళని చూసి మనం ఏమిటంటే ఒక కన్సర్న్, ఏమిటి వీళ్ళు మాల్ న్యూట్రిషన్తో ఉన్నట్టున్నారు, కొంచెం వీళ్ళకి మంచి ఫుడ్ ఎట్లా చేయొచ్చు, అంటే ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నట్టున్నారు, మనం ఏమన్నా సజెస్ట్ చేయొచ్చా, మనం ఏమన్నా కొంచెం వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్ళ కొంత వాళ్ళకి సపోర్ట్, అంటే మనం దీన్ని ఈ సపోర్ట్, మోరల్ సపోర్టో లేకపోతే అడ్వైజో ఇస్తూ వాళ్ళని ఏమన్నా మంచి ఫుడ్ తీసుకోవడానికి మనం చూడొచ్చా? ఎందుకంటే వాళ్ళు చూస్తే మాల్ న్యూట్రిషన్తో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. లేదు, వీళ్ళు చదువుకు వచ్చారు, అంతకన్నా కొంచెం పెద్దవాళ్ళని కూడా చదువుకొచ్చారు, వీళ్ళని ఏదైనా మంచి స్కూల్లో లేదా మంచి ఇన్స్టిట్యూషన్లో మనకు తెలిసిన చోట ఎక్కడైనా మనం చేర్పిద్దామా? లేదు. అది ఇంకొకటి, వాళ్ళు ఇంకొంచెం పెద్దగా ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళకి ఏదో ఈ సబ్జెక్ట్లో వీళ్ళు వీక్గా ఉన్నట్టున్నారు, కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో మనము ఆ భయాన్ని పోగొట్టడము, కొంచెం మంచి స్ట్రాంగ్ బేస్ వేయటము, అట్లాంటిది ఏమన్నా చేద్దామా?
ఇది లేదు. ఇంకొకటి, వీళ్ళేదో సరిగ్గా చదువుతున్నట్టు లేరు, ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి, వీళ్ళని ఏమన్నా కొంచెం మనము దగ్గరికి తీసి వీళ్ళకి ఏమన్నా కొంచెం ఇది ఇచ్చి గైడెన్స్ ఇచ్చి మనం ఏమన్నా వీళ్ళని ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్లుగా అలా మనం చూద్దామా? ఇది కాదు. ఇంకొకటి, వీళ్ళు ఏదో కొన్ని స్కిల్స్ ఎక్వైర్ చేశారు, అది ఆర్ట్ కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, వేరే ఎంప్లాయబుల్ స్కిల్స్ కావచ్చు, ఏమైనా చేశారు. కానీ వీళ్ళకి సరైన రికగ్నేషన్ ఒక రకమైన దాన్ని వాళ్ళు ప్రదర్శించడానికి సరిపోయే వాతావరణం లేదు. వాళ్ళు చాలా మంది మధ్యలో వాళ్ళు మరుగున పడిపోతున్నారు. ఇటువంటిప్పుడు వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి మనము వాళ్ళ కెరీర్లో కానీ వాళ్ళ వాటిలో కానీ వాళ్ళ టాలెంట్ని కానీ ప్రొజెక్ట్ చేయడానికి మనం ఏమన్నా చేయవచ్చా? ఇలాంటిది లేదు. వీళ్ళకి ఏదో ఒక పర్టికులర్ ఫీల్డ్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళ పెద్దల కారణంగా ఆ ఫీల్డ్లో వాళ్ళు వెళ్ళనివ్వడం లేదు. వీళ్ళేమో కాదు, ఆ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకేమన్నా మనము ఇది వయా మీడియా కింద వాళ్ళ పెద్దల్ని కన్విన్స్ చేస్తూ వీళ్ళని చేస్తూ వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇష్టమైన ఇంట్రెస్టెడ్ ఫీల్డ్లో ఏమన్నా మనం చేయొచ్చా, వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయొచ్చా? ఇలాంటివి ఆలోచిస్తూ ఎవరైనా దానికి సంబంధించిన పనులు చేశారనుకుందాం, వాళ్ళు ఈ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు. ఇది ఫస్ట్ కేటగిరీలో నేను చెప్పిన వాళ్ళు ముద్దు పెట్టుకోవటం అట్లాంటి వాళ్ళు విడిగా కూడా కొంచెం వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా మీకు నా మీద చాలా ప్రేమ ఉంది, మీకు మీ మీద అంటూ కొన్ని రకాలైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మీకు మా మీద ప్రేమ ఉంది అని, ఇవి చేసినా చేయకపోయినా, ఇవి అసలు చేయకుండా కూడా, నేను చెప్పినవి ఏవైతే ఇవి ఉన్నాయో ఈ పనులు ఏవి చేయకుండా కూడా ఊరికే కనిపించినప్పుడు ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఒకటి. రెండోది ఏమిటంటే, ఇదిగో ఇట్లా వీళ్ళ సందర్భాన్ని బట్టి వీళ్ళకి ఏదైనా మనం సపోర్ట్ చేయొచ్చా, ఈ పిల్లలు లేకపోతే మనకన్నా చిన్నవాళ్ళు ఇలా అంటూ, చిన్నవాళ్ళు కావచ్చు మన వయసు వాళ్ళు కావచ్చు, మొత్తం మీద ఇది చేయొచ్చా అని అనుకుంటూ ప్రేమని పైకి పెద్దగా ఎక్స్ప్రెస్ చేయకుండా, అంటే అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎంతో నీ గురించి నీవంటే నేను నిజంగా నువ్వు ఇంత గొప్ప అంత గొప్ప ఇట్లాంటివి ఏమో అనకుండా ఇలా మామూలుగా అవసరమైనప్పుడు ఈ పద్ధతిలో చేయటం. ఇందులో ఏది ప్రేమ, దేన్ని జెన్యున్ ప్రేమ అనిపించుకుంటుంది ఈ రెండు రకాలైన వాటిల్లో అని అంటే, ఇప్పుడు నేను ఈ ప్రశ్న వేయగానే చాలా మంది ఇట్లా నేను చెప్పాను కాబట్టి చాలా మంది ఏమంటారంటే అనే అవకాశం ఉంది. ఏమిటంటే, లేదండి ఆ రెండో తరహా ఏదైతే ఇది కన్సర్న్ ఏదైతే చూపిస్తున్నారో అది అలా కన్సర్న్ చూపించేదే నిజమైన ప్రేమ, దానికే మనం ప్రేమని అనొచ్చు అని అనొచ్చు. మీరు చాలా మంది మామూలుగా ఏమన్నా మనం ప్రశ్నిస్తే అలా చేయొచ్చు. కానీ అది రియాలిటీలో మన నిత్య జీవితంలో ద ఆన్సర్ 75% తప్పు అని మనం చెప్పచ్చు. చాలా ఎక్కువ మంది ఎవరైతే పైకి అప్పటికప్పుడు ప్రేమని వ్యక్తపరుస్తున్నారో, అంటే నేను చెప్పిన మిగతా పనులు ఏమీ చేయకుండా వాళ్ళ మీదే వాళ్ళకే ప్రేమ ఎక్కువ ఉన్నట్లు మనం చాలామంది అలా మీకు ఫ్యామిలీస్లో కానివ్వండి, విడిగా కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీస్లో, ఇంకెక్కడైనా సరే అలా ఓవర్గా ఎక్స్ప్రెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు, వాళ్ళకే ఎక్కువగా వాళ్ళని హైలైట్ చేస్తూ అలా చేస్తున్న సందర్భాలు మనం రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాం. నిజంగా ఎవరైనా చేస్తున్నా ఇలా నేను సెకండ్ కేటగిరీ చెప్పాను కదా, వాళ్ళు చేస్తున్నా ఏదో అప్పుడప్పుడు ఏదో మాట వరుసకి వాళ్ళు చేశారు అది అని ఏదో మాట అంటవే తప్ప ఎక్కువగా వాళ్ళని రికగ్నైజ్ చేసి అది నిజంగా ఇది నిజమైన ప్రేమో కదా, ఇది నిజమైన కన్సర్న్ ఏమో కదా అని అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువది రియల్ లైఫ్లో. ఇది చెప్తే చాలా మందికి ఆశ్చర్యం వేయచ్చు, ఇది ఏం లేదు అదేమిటి అట్లా అంటున్నారని. నేను దానికి మన రియల్ లైఫ్లోనే అది మనము ఏ రకంగా ఇది ఇంప్లిమెంట్ అవుతోంది, నేను చెప్పింది ఏదైతే ఉందో, ఎక్కువ మంది ఇలాంటి వాటికి పైన చెప్తున్న వాటికి ఎక్కువ ఈ వాల్యూ ఇస్తున్నారని ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అది దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆ పర్టికులర్ థాట్ని నేను కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను. అది ఆలోచించండి. మీ రియల్ లైఫ్లో మీరు కూడా చూసినవి ఉండొచ్చు, అందరికీ కామన్ ఉంటుంది, అది మీరు ఒకసారి ఆలోచించండి.